मंगलम नरसिंहाय मंगलम गुणसिंधवे मंगलानां निवासाय यादाद्रीशाय मंगलम उग्रं वीरं महाविष्णुं ज्वलंतं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहं। प्रिय भगवत बंधुलारा श्री यादगिरी लक्ष्मी नृसिंहस्वामी वाరి యొక్క దివ్యక్షేత్రంలో డైరెక్టర్ మరియు యాదాద్రి నృసింహస్వామి వారి యొక్క కార్యనిర్వహణాధికారి గారు వెంకటరావు గారు నిరంతరం భక్తుల యొక్క సౌకర్యం కొరకు పరితపిస్తూ భక్తులందరూ కూడా చక్కని దర్శనం తీర్థము ప్రసాదము కలగాలని వారు అనేకంగా ఆలోచించి ఈరోజు స్వామికి జరిగినటువంటి ఉదయం అభిషేక తీర్థాన్ని భక్తులందరూ కూడా ప్రోక్షణ చేస్తే వాళ్ళందరూ కూడా పవిత్రులై తొలగిస్తారనేటువంటి భావన చేత ఈరోజు అభిషేక తీర్థ ప్రోక్షణ అనేటువంటి నూతన కార్యక్రమాన్ని ప్రతి భక్తుని కూడా ఇది అందాలి అనేటువంటి సౌలభ్యం కొరకు దాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు। అలాగే స్వామి గర్భాలయంలో ఉన్నటువంటి స్వామికి ఆవునేత్యం చేసినటువంటి దీపారాధనతోని హారతిస్తూ అందరికి కూడా దర్శింపచేయాలనేటువంటి సంకల్పం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది। వివిఐపి దర్శనంతో పాటుగా చిన్న స్థాయి పామర జనానికి అందరికీ ఒకే విధమైన దర్శనం కలగాలి, అందరూ స్వామిని దర్శించాలి, అందరికీ కూడా తీర్థప్రోక్షణ జరగాలి। అలాగే నిరంతర ప్రసాద వితరణ స్వామికి యొక్క ప్రసాదాన్ని అందరికీ కూడా రోజు ఒక రకమైన ప్రసాదాన్ని ఈరోజు శనివారం నాడు మధురమైనటువంటి తీపి పదార్థం లడ్డూను కూడా అందరికీ కూడా అందాలి అనేటువంటి సౌకర్యాలను చేస్తూ భక్తులందరికీ కూడా నిరంతరం వాళ్లకు చక్కని దర్శనం జరగాలనేటువంటి వారి యొక్క శ్రమ అభినందనీయమైనటువంటిది। ఈరోజు స్వామి యొక్క విష్ణు పుష్కరిణి నుంచి సేకరించినటువంటి తీర్థాన్ని స్వామికి అభిషేకం చేసి అట్టి అభిషేక తీర్థం సాయంకాలం వరకు కూడా ప్రతి భక్తుని యొక్క శిరస్సు యందు ప్రోక్షించి అందరినీ కూడా తరింపజేయడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అభిషేక తీర్థ ప్రోక్షణ అనే కార్యక్రమం చాలా విశేషమైనటువంటిది। భక్తులందరూ కూడా పవిత్రులవుతూ దుష్టగ్రహ యాదిగ్రహ ప్రయోగ బాధలను కూడా నివారణై వారి యొక్క శరీరం పవిత్రమవుతుంది। అలాగే స్వామిని దర్శించడంలోనే ఆవునేత్తో చేసినటువంటి దీపారాధనతోని హారతి కూడా తీసుకోవడం, బయటికి రాగానే ప్రసాదం తీసుకోవడం త్రికరణ శుద్ధి శరీర శుద్ధి కొరకు ప్రోక్షణ, ఆత్మ అంతఃశుద్ధి కొరకు తీర్థము, అలాగే ప్రసాదం అనేటువంటి తీసుకున్నందువల్ల శరీరంలో ఉన్నటువంటి రుగ్మతులన్నీ పారదోలి స్వామి భుజించి మనకి ఇచ్చినటువంటి ప్రసాదం కాబట్టి మనకందరికీ కూడా ఆరోగ్యం చేకూర్చడానికి ఈ మూడు మనకు స్వామి యొక్క అనుగ్రహం పొందాలనే భావంతో వారు అందరికీ సౌకర్యం కలిగించడం మనకందరికీ ఆనందదాయకం। ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకోవడం మన యొక్క భగవత్ అనుగ్రహం అని మేము భావిస్తున్నాం। జై శ్రీమన్నారాయణ। Morning.